అలాగే స్పెరికల్ మిర్రర్స్ ఇమేజ్ ఫామ్ అవ్వాలి అంటే రూల్స్, అలాగే స్పెరికల్ మిర్రర్స్ లో టైప్స్ కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్, అలాగే అవి ఇమేజ్ ఫామ్ చేయాలి అంటే రూల్స్ కూడా మనం చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి రిలేషన్ బిట్వీన్ ఫోకస్ అండ్ ది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఆర్కి ఎఫ్కి కూడా రిలేషన్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం మనం. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందండి, r/2. దీని నుంచి r ఈజ్ ఈక్వల్స్ టు 2f, వేర్ r ఈజ్ ది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ f ఈజ్ ది ఫోకల్ లెంత్. సో ఫోకల్ లెంత్ మనం సెంటీమీటర్స్ లో మెజర్ చేస్తామండి. సో రేడియస్ కూడా మనం సెంటీమీటర్స్ లోనే మెజర్ చేస్తాం. ఇక్కడ వరకు మనం నేను చెప్పుకున్నాం. సో ఈ రోజు క్లాస్లో ఏంటంటే సైన్ కన్వెన్షన్స్ గురించి చెప్తాము. సైన్ కన్వెన్షన్స్ సైన్ కన్వెన్షన్స్ అంటే ఇప్పుడు పాజిటివ్ తీసుకోవాలి, ఇప్పుడు నెగిటివ్ తీసుకోవాలి, వీటి గురించి. సో ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇదేంటంటే ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా? ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దీని నుంచి లైట్ వెళ్ళి ఇలా వెళ్ళి ఇన్సిడెంట్ అయింది అంటే ఇది ఏంటిది, ఇన్సిడెంట్ డైరెక్షన్ ఆఫ్ ది ఇన్సిడెంట్. ఇప్పుడు దీని నుంచి వచ్చిన రేస్ అనేవి ఇంటర్సెక్ట్ అయ్యి ఇక్కడ ఎక్కడో ఇమేజ్ ఫామ్ అయింది అంటే దిస్ ఈజ్ ది ఇమేజ్ అంటే దిస్ ఈజ్ ది ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ ది పోల్. సో సైన్ కన్వెన్షన్స్ లో ఫస్ట్ రూల్ ఏంటంటే ఆల్ డిస్టెన్సెస్ మెజర్డ్ ఫ్రమ్ ది పోల్, ఆల్ డిస్టెన్సెస్ షుడ్ measured from the pole, all distances measured from the pole. సో పోల్ నుంచి మెజర్ చేయాలి. చూడండి ఇక్కడ O నుంచి P వరకు ఉన్న డిస్టెన్స్ ఏమంటాం అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ని ఎక్కడి నుంచి మెజర్ చేయాలంటే పోల్ నుంచి మెజర్ చేయాలి. అంటే పోల్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో దీన్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే U తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ నుంచి పోల్కొన్న డిస్టెన్స్ ఏమంటాం అంటే ఇమేజ్ డిస్టెన్స్. ఇది కూడా దేని నుంచి మెజర్ చేయాలి అంటే పోల్ నుంచి మెజర్ చేయాలి. దీన్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే D. సో ఇది కాన్కేవ్ మిర్రర్ కాబట్టి ఇక్కడ ఎక్కడో ఫోకస్ ఉంది అని, ఇది ప్యారలల్ మిర్రర్ కాబట్టి ఇక్కడ ఫోకస్ వస్తుంది. సో ఫోకస్ నుంచి పోల్కొన్న డిస్టెన్స్ కూడా ఫోకల్ లెంగ్త్, అది కూడా ఎక్కడి నుంచి మెజర్ చేస్తామంటే పోల్ నుంచి మెజర్ చేస్తాం. అలాగే ఇక్కడ ఎక్కడో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే సెంటర్ ఉంటుంది. సో ఈ సెంటర్ నుంచి పోల్కొన్న డిస్టెన్స్ ని ఏమంటామంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇది కూడా ఎటు నుంచి మెజర్ చేస్తామంటే పోల్ నుంచే మెజర్ చేస్తాం. ఓకేనండి. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటి అంటే కంపేర్ ది measured distance with the incident ray direction. Measured distance direction with the incident ray direction. ఇన్సిడెంట్ రే డైరెక్షన్ లో ఏం చేయాలంటే కంపేర్ చేయాలి. సో కంపేర్ చేసినప్పుడు ఇఫ్ బోత్ ఆర్ ఇన్, మూడో పాయింట్, ఇఫ్ బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్ అంటే ఏంటి, మెజర్ డిస్టెన్స్ డైరెక్షన్, ఇన్సిడెంట్ రే డైరెక్షన్ రెండు సేమ్ డైరెక్షన్ లో ఉంటే ఆ మెజర్ డిస్టెన్స్ డైరెక్షన్ మనం పాజిటివ్ గా తీసుకుంటాం. అర్థమైంది? లేదా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే నెగిటివ్ గా తీసుకుంటాం. ఇఫ్ బోత్ ఆర్ in same direction, if both are in same direction, the measured distance is taken as positive. Fourth point, if both are in
opposite direction, the measured distance is taken as v. ఓకేనండి. సో ఇప్పుడు ఒక పాయింట్ మనం చూద్దాం. ఫస్ట్ ఆల్ డిస్టెన్సెస్ మెజర్డ్ ఫ్రమ్ ది పోల్, అంటే నువ్వు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మెజర్ చేసినా లేదా ఇమేజ్ డిస్టెన్స్ మెజర్ చేసినా లేదా రేడియస్ ఆఫ్ కర్వేచర్ మెజర్ చేసినా లేదా ఫోకల్ లెంగ్త్ మెజర్ చేసినా అన్ని కూడా ఎక్కడి నుంచి మెజర్ చేయాలంటే పోల్ నుంచి మెజర్ చేయాలి. అంటే డైరెక్షన్ ఎలా తీసుకోవాలి, పోల్ నుంచి తీసుకోవాలి డైరెక్షన్. ఈ డైరెక్షన్ దేంతో కంపేర్ చేయాలంటున్నాడు, ఇన్సిడెంట్ రే డైరెక్షన్ తో కంపేర్ చేయాలి. అప్పుడు ఈ రెండు డైరెక్షన్ లో సేమ్ గా ఉంటే ఏం తీసుకోవాలన్నాడు, పాజిటివ్ తీసుకోవాలి. లేదా రెండు డైరెక్షన్ ఆపోజిట్ గా ఉంటే ఏం తీసుకోవాలన్నాడు, నెగిటివ్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తీసుకున్నాను. ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ డైరెక్షన్ ఎలా ఉంది చూడండి, P నుంచి ఓకి ఇలా లెఫ్ట్ సైడ్ ఉంది. బట్ ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఎలా ఉంది, రైట్ సైడ్ ఉంది. సో కంపేర్ చేసాం రెండో పాయింట్. థర్డ్ పాయింట్, ఈ రెండు ఎలా ఉన్నాయండి, సేమ్ డైరెక్షన్ లో లేవు. ఫోర్త్ పాయింట్, ఈ రెండు ఎలా ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. కాబట్టి u అనేది ఏమవుతుందంటే నెగిటివ్. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ డిస్టెన్స్. ఇమేజ్ డిస్టెన్స్ చూడండి v. సో ఇది కూడా ఎలా ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. దీన్ని దేంతో కంపేర్ చేయాలి, ఇన్సిడెంట్ రే డైరెక్షన్ తో కంపేర్ చేయాలి. చూడండి ఈ రెండు ఎలా ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్ లో. కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ ఏం తీసుకోవాలి, నెగిటివ్. అలాగే చూడండి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇటు సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్. దీన్ని దేంతో కంపేర్ చేయాలి అంటే ఇన్సిడెంట్ రే తో కంపేర్ చేయాలి. ఈ రెండు డైరెక్షన్ లో ఎలా ఉన్నాయి, ఆపోజిట్ గా ఉన్నాయి. కాబట్టి రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా నెగిటివ్ అవుతుంది. అర్థమైందండి. అలా కాకుండా ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్ తీసుకుందాం. కాన్వెక్స్ మిర్రర్. సో ఇక్కడ ఒక లైన్, ఇది ఎలా అయింది, ఇన్సిడెంట్ అయింది, ఇలా రిఫ్లెక్ట్ అయింది. సో ఇక్కడ ఎక్కడో ఇమేజ్, ఇక్కడ ఎక్కడో ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఓకేనండి. సో ఇప్పుడు చూద్దాం, ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆ డిస్టెన్సెస్ మెజర్ ఫ్రమ్ ది పోల్, అంటే పోల్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మెజర్ చేసి ఈ డైరెక్షన్ లో వచ్చింది u. సో u ఇన్సిడెంట్ రే డైరెక్షన్ కి ఎలా ఉందండి, ఆపోజిట్ గా ఉంది. కాబట్టి ఎలా తీసుకుంటాం, నెగిటివ్. అలా కాకుండా అక్కడ ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది అనుకుందాం. సో ఫామ్ అయినప్పుడు ఆ డిస్టెన్స్ మెజర్ ఫ్రమ్ ది పోల్ అనేది పోల్ నుంచి మెజర్ చేస్తే ఈ డైరెక్షన్ లో మెజర్ చేసాం. సో v. ఈ డైరెక్షన్ దేంతో కంపేర్ చేయాలి, ఇన్సిడెంట్ డైరెక్షన్ తో కంపేర్ చేయాలి. ఈ రెండు ఎలా ఉన్నాయి చూడండి, సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. కాబట్టి ఎలా తీసుకోవాలి అంటే పాజిటివ్. ఏం తీసుకోవాలండి, పాజిటివ్. అర్థం కదండి. ఇన్సిడెంట్ డైరెక్షన్, ఇమేజ్ డిస్టెన్స్ డైరెక్షన్ సేమ్ కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ డైరెక్షన్ ఎలా తీసుకోవాలంటే పాజిటివ్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ఏంటంటే అండి, ప్రిన్సిపల్ యాక్సిస్ కి పైన, అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కి పైకి మెజర్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఎలా తీసుకుంటాం అంటే పాజిటివ్. అలా కాకుండా ప్రిన్సిపల్ యాక్సిస్ కిందకి మెజర్ చేస్తున్నాం అనుకోండి, అది ఎలా తీసుకోవాలంటే నెగిటివ్. ద డిస్టెన్సెస్ అబౌవ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ లేదా ద డిస్టెన్సెస్ ఆర్ సైజెస్ అబౌవ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. The distances are sizes above the principal axis. Above the principal axis are taken as positive. Are taken as positive. Next, sixth point. The distances below the principal axis. The distances are sizes. The distances are sizes below the principal axis are taken as negative. అర్థమైంది కదండి. ప్రిన్సిపల్ యాక్సిస్ కి అబోవ్ మెజర్ చేసుకుంటూ వెళ్ళిపోతే అన్ని పాజిటివ్, ప్రిన్సిపల్ యాక్సిస్ బిలో మెజర్ చేస్తే అవన్నీ కూడా నెగిటివ్. దీస్ ఆర్ ది సైన్ కన్వెన్షన్స్ అండి. చాలా ఈజీ. ఒక్కసారి రికాప్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆల్ డిస్టెన్సెస్ మెజర్ ఫ్రమ్ ది పోల్ అండ్ కంపేర్ ది మెజర్ డిస్టెన్స్ విత్ ది ఇన్సిడెంట్ రే డైరెక్షన్. These two rays are same direction
the distance taken as positive. These two distances are opposite direction, the distance taken as negative. If any distance or size measured above the principal axis, that is taken as positive. If any distance or size measured below the principal axis, that is taken as negative. Okay, next. Ray diagrams for concave mirror. Ray diagrams for concave mirror. Ray diagrams for concave mirror. So ఇందులో 6 కేసెస్ ఉంటాయండి. ఫస్ట్ కేసు ఏంటో చూద్దాం. కేస్ 1. Object lies at infinity. Object lies at infinity. So infinity దగ్గర ఆబ్జెక్ట్ ఉంది అంటే దాని నుంచి వచ్చే రేస్ అన్ని కూడా ప్యారలల్ రేస్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోవాలండి. ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే అందులో నుంచి వచ్చే రేస్ అన్ని కూడా ఏమవుతాయి అంటే ప్యారలల్ రేస్ అవుతాయి. సో సన్ ఈజ్ మనకి సన్ అనేది చాలా దూరంలో ఉంటాడు. సో దాని నుంచి వచ్చే రేస్ కూడా మనం ఎలా తీసుకుంటాం అంటే ప్యారలల్ రేస్ కింద తీసుకుంటాం. సో కాన్కేవ్ మిర్రర్ అవుట్ సైడ్ ఇన్ఫినిటీ నుంచి వచ్చింది రేస్ దేని నుంచి పాస్ అవుతుందండి? సెంటర్ ఆఫ్ కర్వేచర్. దిస్ ఈజ్ ఫోకస్, దిస్ ఈజ్ పోల్. సో ఇన్ఫినిటీ నుంచి ఏదైనా ఒక లైట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే దేని నుంచి పాస్ అవుతుందండి? ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. అంటే ఇక్కడ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది? ఇంకో లైట్ రే తీసుకుంటాం. ఇది కూడా ప్యారలల్ లైట్ రే ఇన్ఫినిటీ నుంచి వస్తున్నాయి కదండి, లేదా పైన తీసుకుందాం. ఇది కూడా దేని నుంచి పాస్ అవుతుందండి? ఫోకస్ నుంచే పాస్ అవుతుంది. అంటే ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయిందంటే ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. సో ఇప్పుడు ఇమేజ్ ప్రాపర్టీస్ కాదు. ఫస్ట్ నేను ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజ్. ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజ్ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రాపర్టీ పాయింట్ ఇమేజ్ అంటే హైలీ డిమినిష్డ్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్. డిమినిష్డ్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్. నెక్స్ట్ రెండోది ఏంటి? లైస్ ఎట్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్. ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్. నెక్స్ట్ this is a real image or inverted image? This is a real image. A image form and real image is formed. Okay, these are the properties. Diminished image formed at focus and real image is formed. Next inverted, ఇది కూడా inverted image. So point image కాబట్టి ఇది రాసిన రాయటం పర్లేదు. Inverted image is formed. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కేస్, కేస్ 2. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ ఉంది కదండి, ఇలా దగ్గరికి వస్తుంది. దగ్గరికి అంటే ఇప్పుడు కేస్ ఎక్కడ తీసుకోవాలంటే బియాండ్ సి. ఆబ్జెక్ట్ ప్లేస్డ్ అట్ బియాండ్ సి. ప్యారలల్ లైట్ రే ఇన్సిడెంట్ అయింది. దేని నుంచి పాస్ అవుతుంది? ఫోకస్. అలాగే ఇంకో లైట్ రే
చూడండి మనకి 4 రూల్స్ ఉన్నాయి కదండి ఇమేజ్ ఫార్మేషన్ లో. అందులో ఫస్ట్ రూల్ వాడాను. నెక్స్ట్ ఇంకో సెకండ్ రూల్ ఏంటంటే లైట్ అనేది పోల్ దగ్గర ఇన్సిడెంట్ అయింది. సో ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అయిందో ఇది ఏమవుతుందండి అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనండి. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఇన్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఇన్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. చూడండి ఫస్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. ఇప్పుడు ఇన్ఫినిటీ నుంచి కొంచెం దగ్గరికి వచ్చింది. సో ఇది ఆబ్జెక్ట్ దగ్గరికి వస్తుంటే ఇమేజ్ దూరంగా వెళ్తుంది. చూడండి ఫోకస్ నుంచి ఎటువైపు వచ్చింది, సికి ఎఫ్కి మధ్యలోకి వచ్చింది. నెక్స్ట్ ఇంకా దగ్గరికి వచ్చే కొద్ది ఇమేజ్ ఇంకా దూరంగా వెళ్తుంది. ఓకేనండి. సో ఇప్పుడు ఈ ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ రాద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఇది దిస్ ఈజ్ ఏ డిమినిష్డ్ ఇమేజ్. అంటే ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ చిన్నది ఉంటుంది. డిమినిష్డ్ ఇమేజ్. నెక్స్ట్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎక్కడెక్కడ ఫామ్ అయింది, ఎక్కడ ఫామ్ అయిందండి, ఫార్మ్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. నెక్స్ట్ ఇది రియల్ ఇమేజ్ అండి, రియల్ ఇమేజ్. నెక్స్ట్ ఏ ఇమేజ్ ఫామ్ అయిందండి, ఇన్వర్టెడ్ ఇమేజ్. చూడండి తలకిందులుగా ఉంది కాబట్టి దాన్ని ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇన్వర్టెడ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్. దిస్ ఈజ్ ది సెకండ్ కేస్. నెక్స్ట్ థర్డ్ కేస్, కేస్ 3. చూడండి ఇప్పుడు దూరం నుంచి బియాండ్ సి వరకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, ఎట్ సి దగ్గర ప్లేస్ చేస్తాం. ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ సి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ప్లేస్ చేస్తాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ప్లేస్ చేస్తే చూడండి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది. ప్యారల్ లైట్ రే ఇన్సిడెంట్ అయింది. దేని నుంచి పాస్ అవుతుందండి, అది ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. అలాగే ఇంకో లైట్ రే వెళ్ళి పోల్ దగ్గర ఇన్సిడెంట్ అయింది. ఎంత యాంగిల్ ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్ ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ రిఫ్లెక్ట్. ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయో అక్కడ ఏమవుతుందంటే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇంకా దగ్గర సి దగ్గరికి వస్తే ఇమేజ్ దూరంగా వెళ్ళి సీన్ దాటుకుని వెళ్ళి సీన్ అవుట్ సైడ్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో ప్రాపర్టీస్ అండి. ఫస్ట్ ప్రాపర్టీస్ ఏంటండి, రియల్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీస్ ఏంటి చూడండి, ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్. ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్. నెక్స్ట్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎక్కడ ఫామ్ అయిందండి, ఫార్మ్డ్ బియాండ్ సి. ఫార్మ్డ్ ఎట్ బియాండ్ సి. ఓకేనండి. సో దిస్ ఈజ్ కేస్ 3. నెక్స్ట్ వచ్చేసి కేస్ 4. కేస్ 4 ఏంటంటే ఇప్పుడు చూడండి సి దగ్గర వచ్చినప్పుడు ఇన్ బిట్వీన్ సి కి ఎఫ్ కి మధ్యలో ప్లేస్ చేస్తాం. ఆబ్జెక్ట్ placed at between C and F. So C की F की middle లో ప్లేస్ చేస్తాం. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది చూడండి. ప్యారలల్ లైట్ రే దేని నుంచి పాస్ అవుతుందంటే ఫోకస్. అలాగే ఇంకో లైట్ రే పోల్ దగ్గర ఇన్సిడెంట్ అయింది. ఎంత యాంగిల్ ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. సారీ అండి, ఇది ఎఫ్డిసి అయితే ఇమేజ్ అనేది సి దగ్గరే ఫామ్ అవ్వాలి. సారీ, సారీ అండి, ఎఫ్డిసి అయితే ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందంటే సి దగ్గరే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ కేసు సెకండ్ కేసు రివర్స్ చూడండి. సెకండ్ కేసు ఏంటి, బియాండ్ సి ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే ఇన్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ ఫామ్ అయింది. ఇప్పుడు ఇన్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ మన ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే ఇమేజ్ అనేది బియాండ్ సి ఫామ్ అవ్వాలి. సో ఫామ్ అవుతుందో లేదో చూడండి. బియాండ్ సి ఫామ్.
సో సేమ్ ప్రాపర్టీస్ వస్తాయండి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే రియల్ ఇమేజ్, సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే ఎన్లార్జ్. ఇది ఏంటంటే ఎన్లార్జ్ కాదండి, సేమ్ సైజ్ యాజ్ దట్ ఆఫ్ ఆబ్జెక్ట్, సేమ్ సైజ్ యాజ్ దట్ ఆఫ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ enlarged image is formed. Inverted image is formed. So inverted image है, inverted image is formed. Next, fourth one, formed at beyond. Okay, these are the 4 cases. Next, ఇంకా 2 cases ఉన్నాయి. Case 5. Case 5 అంటే object is placed at F. Focus దగ్గర ప్లేస్ చేస్తాం. చూడండి ఫస్ట్ కేస్ ఆపోజిట్. ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేస్తే ఫోకస్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది. ఇప్పుడు ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ ఫామ్ కడితే ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవ్వాలండి? ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవ్వాలి. చూడండి, సో దేని నుంచి పాస్ అవ్వాలండి? ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి. నెక్స్ట్ ఎంత యాంగిల్ ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్. ఈ రెండు చూడండి ప్యారలల్ రేస్, ఎంత దూరం అయినా సరే ఇవి ఇంటర్సెక్ట్ అవ్వవు. కాబట్టి ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతే ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. సో ఈ ఫస్ట్ కేస్ కి ఆపోజిట్. సో సేమ్ ప్రాపర్టీస్ వస్తాయి. రియల్ ఆబ్జెక్ట్, ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ, అండ్ థర్డ్ ఏంటంటే ఇన్వర్టెడ్ ఇమేజ్, హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్. highly enlarged image is formed. Okay, so ఈ ఫిఫ్త్ కేస్, లాస్ట్ కేస్, సిక్స్త్ కేస్. ఈ కేస్ ని మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ లో కూడా వాడతారు. అంటే భూతత్వం అంటాం కదా మన తెలుగులో, అందులో కూడా వాడతారు. ఈ కేసు ఏంటి అంటే చూడండి ఫోకస్ దాకా తీసుకొచ్చేసి ఆబ్జెక్ట్ ని ఇప్పుడు ఏం చేయాలి? ఫోకస్ కి పోల్ కి మధ్యలో ప్లేస్ చేయాలి. అంటే ప్లేస్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. చూడండి రెండు కూడా డైవర్జెంట్, ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అవ్వదు, డైవర్జెంట్ ఉంటుంది. సో వీటిని ఏం చేస్తామంటే బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే ఏదో ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. అక్కడ ఏమవుతుందంటే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో దీని యొక్క ప్రాపర్టీస్ చూడండి, ఇది ఇన్వర్టెడ్ ఇమేజ్ కాదు, ఇది ఎరెక్ట్ ఇమేజ్. ఓకేనండి. సో అండ్ విర్చువల్ ఇమేజ్, మిర్రర్ బ్యాక్ సైడ్ ఫామ్ అయింది కాబట్టి విర్చువల్ ఇమేజ్. ఈ ఇమేజ్ మనం స్క్రీన్ పైన క్యాచ్ చేయలేము. ఈ మిగతా అన్ని కేసెస్ లో వచ్చిన ఇమేజెస్ ని స్క్రీన్ పైన క్యాచ్ చేయగలుగుతాం కానీ ఈ ఇమేజ్ ని క్యాచ్ చేయలేము. కాబట్టి ఇది ఏ ఇమేజ్ అంటే విర్చువల్ ఇమేజ్. నెక్స్ట్ వచ్చేసి ఎరెక్ట్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్, అంటే ఆబ్జెక్ట్ ఎలా ఉందో అలాగే ఫామ్ అవుతుంది, ఇన్వర్టెడ్ కాదు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది ఎక్కడ ఫామ్ అయిందండి? బియాండ్ మిర్రర్ లేదా బిహైండ్ ది మిర్రర్ ఫామ్ అయింది. ఎక్కడ ఫామ్ అయిందండి? బిహైండ్ ది మిర్రర్. నెక్స్ట్ వచ్చేసి ఎన్లార్జ్డ్. చూడండి మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ అంటే మీనింగ్ ఏంటి? చిన్న ఆబ్జెక్ట్ ని పెద్ద ఆబ్జెక్ట్ చేసి చూపించాలి. అలాగే చూడండి ఆబ్జెక్ట్ సైజ్ చిన్నది, ఇమేజ్ సైజ్ పెద్దది, అంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్. ఈ కేసుని ఏం చేస్తారంటే సిక్స్త్ కేసుని మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ అంటే భూతద్దాల తయారీలో ఇది ఉపయోగిస్తారు. భూతద్దాలలో ఈ కేసుని ఉపయోగిస్తారు. ఓకేనండి. దీస్ ఆర్ ది రే డయాగ్రామ్స్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్ వచ్చేసి రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. ఇందులో 2 కేసెస్ మాత్రమే ఉంటాయండి.
కాన్వెక్స్ మిర్రర్ లో. కాన్కేవ్ మిర్రర్ లో అయితే 6 కేసెస్ ఉంటాయి. అర్థమైంది కదండి. ఫస్ట్ కేసు ఏంటి, ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ అనేది ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దగ్గరికి తీసుకొచ్చి బియాండ్ సి పెడితే ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇన్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ ఫామ్ అవుతుంది. అంటే ఆ ఇమేజ్ అనేది ఎలా వెనక్కి వస్తుంది అన్నమాట. ఆబ్జెక్ట్ అనేది ఎదురు వెళ్తుంటే ఇమేజ్ అనేది వెనక్కి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ కేసు ఏంటి అంటే ఆబ్జెక్ట్ ప్లేస్ అయితే సి, ఇమేజ్ కూడా ఎక్కడ ఫామ్ అయింది, సి దగ్గర ఫామ్ అయింది. ఎంత సైజ్ ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ కూడా అంతే సైజ్ లో ఫామ్ అయింది, ఇన్వర్టెడ్ అండ్ రియల్ ఇమేజ్. నెక్స్ట్ వచ్చేసి కేస్ 4 లో సి నుంచి మళ్ళీ కొంచెం ఎదురు తీసుకెళ్ళాలి. అంటే సి కి ఎఫ్ కి మధ్యన ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే ఇమేజ్ అనేది బియాండ్ సి ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేది ఫోకస్ దగ్గర ప్లేస్ చేస్తే ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవ్వాలి, ఇన్ఫినిటీ. ఇది ఫస్ట్ కేస్ కి ఆపోజిట్ అంతే కదా. ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ పెడితే ఫోకస్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది. ఇప్పుడు ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి, ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ కేసు మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ కూడా వాడతారని చెప్పుకున్నాం. ఇది ఏంటి అంటే ఫోకస్ కి పోల్ కి మధ్యలో ఏం చేస్తామంటే ఈ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తాం. అలా ప్లేస్ చేసినప్పుడు ఏ ఇమేజ్ ఫామ్ అయిందంటే విర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది బియాండ్ ది మిర్రర్. అంటే మనం మిర్రర్ లో చూసుకున్నప్పుడు ఎలాంటి ఫామ్ అవుతుంది ఇమేజ్, అలాంటి ఇమేజ్ ఇందులో కూడా ఫామ్ అవుతుంది. బట్ మిర్రర్ లో చూసుకున్నప్పుడు సేమ్ సైజ్ ఉంటుంది. బట్ ఇందులో అయితే కనుక సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే అండి, దీస్ ఆర్ ది కేసెస్ ఆఫ్ రే డయాగ్రామ్స్ కేసెస్ ఇన్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్ చూద్దాం. అందులో రెండు కేసెస్ ఉంటాయి. కాన్వెక్స్ మిర్రర్ ఇందులో ఫస్ట్ కేసు రెండు కేసులు ఉంటాయండి. ఫస్ట్ కేసు ఏంటంటే ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఎనీ ప్లేస్ ఎక్సెప్ట్ ఇన్ఫినిటీ. అంటే ఇన్ఫినిటీ దగ్గర కాకుండా ఏ ప్లేస్ లో ప్లేస్ చేసినా కూడా ఒకటే ఇమేజ్ అనేది, ఒకే రకమైన ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ కేసు ఏంటో చూడండి. ప్యారల్ గా వచ్చి ఇన్సిడెంట్ అయింది. సో ఇది ఎలా డైవర్జ్ అవుతుందంటే ఈ డైరెక్షన్ లో డైవర్జ్ అవుతుంది. ఇది ప్యారల్ కాబట్టి దేని నుంచి పాస్ అవుతున్నట్టు కనిపించాలి అంటే ఫోకస్ నుంచి పాస్ అవుతున్నట్టు కనిపించాలి. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. మనకి థర్డ్ రూల్ ఏంటంటే ఏదైనా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతే అదే పాత్ లో రీట్రేస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ